మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు రెండు పార్టీలుగా ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం కోల్పోయిన తర్వాత ఒక విధంగా మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణలో అతి గొప్పదైన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక పార్టీ ఒక విధంగా, ఇంకో పార్టీ ఇంకొక విధంగా చెప్పడం జరుగుతుంది. కాళేశ్వరం అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని, మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టుకు పగుళ్ళు వచ్చాయని, ప్రాజెక్టు నుంచి నీరు అంతా తోడిపడేసినారని చెప్పేసి ఆ ప్రాజెక్టు ఉండదని, ఎత్తిపోయడానికి మోటార్లు అన్నీ నాశనమయ్యాయని, మేడిగడ్డ ప్రాజెక్టుకు పెద్ద పగులు వచ్చిందని, దాన్ని రిపేర్ చేయడం కష్టమని ఒక పార్టీ చెబుతుంది. ఇంకొక పార్టీ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, పంపులు, సొరంగాలు అవన్నీ కలిపితే, అన్ని ప్రాజెక్టులు కలిపితే కాళేశ్వరం అని ఇంకొక పార్టీ చెబుతుంది. వరదలు బాగా రావడం వల్ల ఉసుకపోయి 2 పిల్లర్లు కుంగినాయి అని చెప్పి ఇంకొక పార్టీ చెబుతుంది. అసెంబ్లీలో మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడమే జరిగింది. కానీ వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేది ప్రజలకు ఏమాత్రం అవగాహన కల్పించడం లేదు. ప్రజల సొమ్ముతోని కట్టిన ప్రాజెక్టులను ప్రజల సొమ్ముతోని తిరిగే ఈ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని